నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ మీకు డిఫరెన్స్ అనేటప్పటికి ఇదొక అంటే ఈ పాయింట్ అనేది కూడా ఒక రకంగా ఒక ఫెచ్ అనేది కూడా దాన్ని మీరు ఇంకా కొంచెం ఎక్కువగా యూటిలైజ్ చేసుకుని ఉంటే అది లాస్ట్ రిలీజ్ అయ్యే ఒక 2-3 డేస్ ముందు ఇలా చెప్పడం కానీ ఇలా కాకుండానే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తే ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్ళిండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఉంటుందండి. అదే అంటే మాకు మధ్యలో బ్రేక్లు వచ్చినాయి, ఓకే, ఆగింది, షూటింగ్ ఆగింది, రిలీజ్ మళ్ళీ ఒకసారి ఆగింది కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల. సో ఎలా ఉంటుందో తెలీదు. సో అదంతా హడావుడిగా అయిపోయింది. అంటే మాది ఫస్ట్ నుంచే ఒక మోటో పెట్టుకున్నాం మేము అందరం. అంటే ఏదైనా కూడా ఒక వ్యక్తిని మనం వర్క్తోనే ఇంప్రెషన్ చేయాలి, మాటలతోని కాదు. మన వర్క్ చూపించి ఇంప్రెషన్ చేద్దామా అని. కానీ అక్కడ వర్క్ అనేది కూడా చాలా చక్కగా వచ్చిన తర్వాత అలా ఇండస్ట్రీ పరంగా చెప్పుకోవడానికి కూడా ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు అది ఎందుకు చెప్పుకోలేదు? యూజ్ చేసుకుంటే ఇంకొంచెం ప్రేక్షకులకు కూడా ఇంకా బాగా వెళ్ళిండేదేమో. ఇప్పుడు చూస్తున్న 10 మంది కాస్త ఇంకొంచెం ఒక 2-3 పెరిగినా కానీ వాళ్ళ మౌత్ టాక్ బట్టి ఇంకా వెళ్ళిపోతుంది కదా. అవునండి, యాక్చువల్లీ వెళ్తుందండి. మేము ఫస్ట్ నుంచి కూడా వెళ్తుంది, పేపర్లో అన్నీ వెళ్ళింది. కానీ ఎక్కువ చేయలేదు మేము దాన్ని, ఆ పాయింట్ ని ఎక్కువ చేయలేదు. మూవీతో ఇంకా మూవీని తీసుకొచ్చిన తర్వాత, మూవీ నచ్చిన తర్వాత తీసుకొద్దాం అనుకున్నాం పాయింట్ యాక్చువల్లీ. మరి ఇప్పుడైతే యూజ్ చేసుకోవచ్చా? మేబీ చూడాలి, అదే ఒకసారి ఆయన బిజీగా ఉన్నారు, మరి చూడాలి, అదే అడిగాం, ఒకసారి చూడాలి. ఓకే, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మెయిన్గా తెలుగు ఆడియన్స్కి ఉన్న ప్రత్యేకత అది. ఏ లాంగ్వేజ్ అని చూడరు, అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడరు. మరి ఈ ఒక మూవీ విషయంలో వచ్చేటప్పటికి కంటెంట్ బాగుంది, ప్రజెంటేషన్ అంతా బాగుంది, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఆ ప్రేక్షకులకి ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్ళడానికి మీకు వచ్చిన హడిల్స్ ఏంటి? ప్రమోషన్ కొంచెం మేము సరిగ్గా చేసుకోలేకపోయినాం, అంటే వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినాం. ఎందుకంటే మాకున్న చిన్న బడ్జెట్ లిమిట్స్ వాటి వల్ల మేము అనుకున్నాం ఒకటి, ఏంటిది, సినిమా రిలీజ్కి ఒక 2 రోజుల ముందు నుంచి తప్పకుండా వెళ్తుంది అని. మెల్లిగా సాంగ్స్ రిలీజ్ అవుతున్న కొద్దీ దగ్గర అవుతూ వెళ్ళినాం. ఈ రోజు 18వ తారీఖు నిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా దగ్గర అయినాం. ఈ రోజు ఇంకా మళ్ళీ పెరిగింది. కంటెంటే తీసుకెళ్తుంది. మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు మా సినిమాని మోస్తారు రేపటి నుంచి. సో ఇప్పుడు వెళ్తుంది బాగా. ఓకే, చాలా కొత్త ఫీలింగ్ అండి జనాలకి. మేము చూసాం కదా, చాలా కొత్తగా ఉందని వాళ్ళు అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. మంచి ఎమోషన్స్ ఉంది. అసలు ఇంత అంటే ఫస్ట్ టైం అందరం చేస్తున్నాం యాక్టింగ్, ఇంతలా ఎలా తీసుకొచ్చారు అని షాక్ అవుతున్నారు యాక్చువల్లీ వాళ్ళు. అది మనం అందరూ బయట చెప్తా ఉంటారు, తెలుగు ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తారు. మాటలే విన్నాం ఇన్ని రోజులు మేము, అట్లుంటుందా అనుకున్నాం. కానీ నిన్న మేము ఫేస్ చేసినాం. అది తీసుకెళ్తున్నారు వాళ్ళే, మా పాటలని కానీ ఇప్పుడు మా సినిమాని కానీ. ఆ క్లైమాక్స్ గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి ఫీల్ అండి మూవీ. మ్యూజిక్ కానీ అది చాలా బాగుంటుంది. మూవీ మ్యూజిక్ విషయానికి కూడా వచ్చేద్దాం. సురేష్ బొబ్బిలి గారు, సో మీరు ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మ్యూజిక్ అది సంథింగ్ డిఫరెంట్, చాలా సూపర్గా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మీరు ఇది కొంచెం ఎక్కువ హైప్ ఇస్తున్నట్టు అనిపించట్లేదా? హైప్ అంటే మరి మూవీకి ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్టింగ్ ఒకటి అండి అందరిది, తర్వాత మ్యూజిక్ అండి. ఓకే, సో యాక్టింగ్ గురించి ఇంకా మా యాక్టింగ్ గురించి మేము చెప్పుకుంటాం అని నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. మ్యూజిక్ అసలు మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఆయన ఏదో పెద్ద మూవీకి ఇచ్చినట్టు ఇచ్చారు ఆయన ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో మాదే బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. విరాట పర్వం ఆ లెవెల్ లో ఇచ్చారు మూవీ, చాలా బాగుంది. బొబ్బిలి గారికి థ్యాంక్స్ సరిపోదు ఆయన సరిపోదు. అంటే జనాలను ఏడిపియడము, ఆర్టిస్ట్ నటించడం దానికంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా పడితేనే వాళ్ళు ఆ ఎమోషన్ దగ్గరగా తీసుకుంటారు. సినిమాలో 2.5 గంటల సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటాయి. 2 గంటల 20 నిమిషాలు కొత్త వాళ్ళని బేసిక్ అట్లా చూడరు కదా, అలా ఉండిపోతున్నారంటే మ్యూజిక్ తో కట్టిపడేసాడు, పిండేసాడు. సో థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సరిపోదు. కానీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన చాలా డేస్ నుంచి కూడా ఒక ప్రాపర్ ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పారు. సో దానికి తగ్గట్టే ఇక్కడ ఆయన కూడా అండి కథని బాగా నమ్మారండి. స్టార్టింగ్ నుంచి ఆయన కథ బాగా నచ్చే ఆయన ఒప్పుకున్నారు ప్రాజెక్ట్. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం తెలుసు ఆయన మూవీ. మన తిరుపతి 6 years బ్యాక్ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ తెలుసు. అన్న నేను ఇద్దరం రావాలని ఒక సినిమా స్టార్టింగ్ కు ముందు 2 సంవత్సరాల ముందే కథ చెప్పిన నేను. అతను కూడా నన్ను కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర పంపించాడు, సురేష్ అన్న. కానీ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. బట్ చేస్తే ఇదే చేయాలి అనుకున్నాం మేము. సో అట్లా కథ మొత్తం తెలుసు కాబట్టి ముందే ట్యూన్లు ఇక్కడే బ్యాక్గ్రౌండ్స్. కొన్నిసార్లు మేము షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చిన్న అమ్మవి కానీ అమ్మవి కానీ,
అన్న కరెక్ట్గా తీయాలి అవి మీరు, ఓకేనా? అవి నాకు ఒకసారి మేకింగ్ అయిపోయిన తర్వాత ఎవరినన్నా అట్లా మామూలుగా కెమెరాలో రికార్డ్ చేసి నాకు పంపిమను, ఏదన్నా ఒక షార్ట్ మిస్ అయితే నేను చెప్తా అని. ఓకే. సో అంతా అంటే ఇక ఓన్గా తీసుకున్నాడు. కొన్ని హెల్ప్ చేశారు అలాగా, కొన్ని పంపమని వీడియోస్ చూసి ఓకే బాగుంది ఇంకా ఇంకా ఏమైనా చేయొచ్చు అని ఏమైనా ఉంటే చెప్పేవారు ఆయన. ఓకే. కానీ ఇట్లా రెస్పాండ్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇట్లా ఓన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారండి. ఆయనకు చాలా గ్రౌండెడ్ పర్సన్ అండి యాక్చువల్లీ సురేష్ అన్న. ఎట్లా అంటే ఇక నన్ను అయితే ఇప్పుడు సొంత తమ్ముళ్ళలాగానే ఇక చాలా గ్రౌండ్, పెద్ద పెద్దగా ఆలోచనలు అట్లా ఉండవు. సినిమా సినిమా అంతే, సినిమా సినిమా సినిమా, సీన్ని బట్టి మ్యూజిక్ వచ్చేస్తుంది. పెద్ద మళ్ళీ ప్రిపరేషన్ చేయడు, ఎక్కువ హడావిడి ఉండదు. ఒక్కసారి 2 సార్లు సీన్ చూశాడంటే హమ్మింగ్ పాడేసి గతం పంపించేస్తాడు, అంతే నోట్స్ ఇచ్చేస్తాడు టక్కన. ఈ మూవీకి వచ్చిన మీకు వచ్చిన ద ఫేక్ కాంప్లిమెంట్ ఏంటి? ఫేక్ కావాలి. ఫేక్ కాంప్లిమెంట్ అంటే నాకు ఇప్పుడు దాకా రాలేదు. ఫేక్ కాంప్లిమెంట్ నేను రాలేదు. ఏం రాలేదా? రాలేదు. ఈ మూవీ రిలీజ్ నేను నమ్ముతున్నాను, మరి వాళ్ళు చెప్తాను నమ్ముతున్నాను. నేను అన్ని వాళ్ళు చెప్పిందని పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ఓకే. ఫేక్ గా అయితే మరి నాకు ఎవరు చెప్పలేదు, అంతా పాజిటివ్ గానే వెళ్తుంది. ఓకే, రైట్. అనుకున్న రియాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే మేము ఏమైతే వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకున్నా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోతే ఇంక మరి మూవీ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అసలు 1 వీక్ నుంచి ఇద్దరికి నిద్ర లేవు అనుకుంటా. కంప్లీట్ మూవీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలి, అంటే రీచ్ అయ్యేలా చేయాలని చెప్పేసి. అంటే మూవీ స్టార్టింగ్ అప్పుడు చాలా మంది ఉంటారు మన వెనకాల. ఇంకా కొంచెం మాకు కూడా బ్రేక్ అయింది మధ్యలో, హడ్లింగ్స్ రావడం వల్ల బ్రేక్ అయింది కదా. కొంచెం టీమ్ మెంబర్స్ కూడా అందరూ డిస్పాచ్ అయిపోయారు. చివరికి మేము 3 మిగిలినాం, నేను, ప్రొడ్యూసర్, హీరో. ఓకే. డే అండ్ నైట్ ఒక 1 వీక్ అంటే క్యూబ్ లో మేము 3 అన్నింటిలో ఉంటాం. ట్రైలర్ వర్క్ కూడా 2 days నిద్ర అస్సలే లేదు. మంచి ఫీల్ కదండి అదంతా, అంత తిరగడం అంతా మంచి ఏర్పడుతుందేమో కానీ మేమైతే హ్యాపీగానే ఉన్నాం. థియేటర్లో వేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ, సో ఆ థియేటర్ ఓనర్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా డిస్ట్రిబ్యూటర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి అంటే థియేటర్ వాళ్ళ నుంచి, ఏమన్నా కొంచెం షోస్ ఏమన్నా పెంచుకుంటారా అని చెప్పేసి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్ గారు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు మళ్ళీ ఇంకొక 12 స్క్రీన్స్ పెంచారు. ఓకే. సో చూడాలి ఇంకా ముందు. ఓకే. యాక్చువల్గా ప్రమోషన్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈ మూవీని ఓన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే సందర్భాలు చూస్తాం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా పోస్టర్ ఒకటి అంటే సాంగ్ పోస్టర్ రిలీజ్ అవ్వాలనుకోండి ఫర్ సపోజ్, సినిమా అన్న తర్వాత హీరోయిన్ మీదనే మొత్తం ఉండదు కదా, హీరోయిన్ మీద పాటలు ఉండవు కదా. వాళ్ళ సాంగ్స్, వాళ్ళ సీన్స్, వాళ్ళ పోస్టర్ ఉంటేనే పోస్ట్ పెడతారు వాళ్ళు. సినిమాని అసలు ఇంకా పట్టించుకోరు అనమాట. మనం ఫోన్ చేసి అడుక్కోవాలి. నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి మెసేజ్లు. నేను మెసేజ్ పెట్టేవాడిని, కొంచెం పోస్ట్ చేయవా అని. అంటే బతిమలు ఆడుకోవడం. నేనే అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఫేస్ల మీద ఇంత ఖర్చు పెట్టాడు, వాళ్ళ వల్ల రిటర్న్స్ ఏమన్నా ఉంటాయా అండి? వాళ్ళ మీద బిజినెస్ లేదు కదా. అయినా నమ్మి పెట్టి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రొడక్షన్ హౌస్ అంటే నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి, ఇంకేదైనా ఉంటే మేనేజర్లకు చెప్పుకొని ఇంకేదైనా చేసుకోవాలి. ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఇబ్బంది పెట్టకూడదు కదా. సో మా ప్రొడ్యూసర్ లిటరల్లీ చాలా బాధపడుతున్నాడు హీరోయిన్ విషయంలో. సో అతనికి ఇక వదిలేశాడు, ఇంకేం చేస్తాం, సినిమా రిలీజ్ అయిపోయింది. మాకు వచ్చే టాక్ మాకు వస్తుంది, బట్ వాళ్ళు కూడా ఇంకొంచెం ఆడిన అయితే బాగుంటుండే అనిపించింది మాకు. ఒక టీమ్ గా మనం ఉన్నప్పుడు చేసేటప్పుడు ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో కూడా టీమ్ గా మనం ముందుకెళ్తూ ఉంటే బాగుండేది. అవినాష్ బ్రో, మరి దీని గురించి అయితే మీరేమంటారు? అసలు మేబీ వస్తే బాగుండేదండి ఈ ప్రమోషన్స్ విషయంలో వస్తే బాగుండేది కొంచెం, ఎందుకంటే వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంత డెప్త్ అయిన స్టోరీలు రావు అంత ఈజీగా. సో వాళ్ళకి ఛాన్స్ యూజ్ చేసుకుని ఇంకా ప్రమోట్ చేసుకుంటే వాళ్ళకే బాగుంటుంది, ఇంకా మంచి మూవీస్ వస్తే బాగుండేదేమో మేబీ. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను ఏంటంటే ఈ మూవీ విషయంలో మీరు ఫేస్ చేసిన హడిల్స్ అని. ఐ థింక్ ఇది కూడా ఒక పెద్ద హడిల్ అనుకుంటా. చాలా హడిల్ అండి. అసలు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మేము. ప్రెస్ వాళ్ళందరికీ హీరోయిన్స్ ఉండాలి కదండి, గ్లామర్ అనేది ఉండాలి స్టేజ్ పైన. అందరికీ చెప్పేసుకున్నాం మేము, 2 హీరోయిన్లు వస్తున్నారు, హీరో వస్తున్నారు అని చెప్పేసి. నేను అప్పటికే ట్రైలర్ దాంట్లో 2 రోజులు నిద్ర లేదు, ఇది ఒక టెన్షన్. నైట్ కూడా నేను ఇద్దరితో మాట్లాడినా, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. సో ఇది ఇంకెక్కువ అయిపోయింది నాకు టార్చర్. ఎందుకంటే ప్రొడ్యూసర్ని నా కళ్ళ ముందు చూసి నేను ఉండలేకపోతున్నా అసలు. అంటే నేను పెట్టుకున్న ఆర్టిస్టులు వీళ్ళందరూ, నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నేను ప్రొడ్యూసర్కి ఇవ్వలేకపోతున్నాను ఈరోజు ప్రమోషన్కి. అతన్ని చూస్తే నాకు అతని కళ్ళ ముందు ఉండలేకపోతున్నాను నేను. ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు. ఇది పెద్ద టార్చర్ అండి నాకు హీరోయిన్లది. మూవీ రిలీజ్ చేయాలంటే పడే బాధలు అన్నీ ఇన్నే ఉండవు. ఎన్నో బాధలు పడితేనే థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంటే అది మాత్రం హ్యాపీ అనిపించింది. కానీ ఇవన్నీ మధ్యలో కొంచెం ఇచ్చింగ్. 18th జరిగింది, ప్రేక్షకులు మా సినిమాని
బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. Yeah. మాకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు పెరిగింది ఓకే. అంతే.